నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్గా చెప్తున్నారు. ఆ బడ్జెట్లో ప్రధానంగా కీలకమైనటువంటి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, అలాగే మూలధనం ఏ రకంగా చేయబోతున్నారు, లోటు ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ, అలాగే వివిధ పథకాలకి కోతలు ఏమైనా విధించారా, రాష్ట్రంలో వృద్ధి రేటుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారన్న అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు దశాబ్దాలుగా బడ్జెట్లను విశ్లేషిస్తున్నట్టు ఇద్దరు నిపుణులు, డాక్టర్ తులసిరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారిద్దరు మనతో ఉన్నారు. అలాగే వేల్పుల రవికుమార్ గారు ఎక్స్ నెట్ క్యాప్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయక అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ మురళీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అలాగే అక్కల గాంధీ గారు జనసేన పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, మీరు నాకు తెలిసి ఒక 20-25 ఏళ్ళు పైగా బడ్జెట్లను విశ్లేషిస్తా ఉన్నారు, ఇంకా ముందు నుంచి చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్లో మీకేమనిపిస్తూ ఉంది? దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూపిస్తూ ఉన్నారు. నేను పథకాల గురించి సెకండ్ రౌండ్లో వద్దాం సార్. మెయిన్ అసలు ఆదాయం అనుకున్న మేరకు ఆదాయం సమకూరుతుందా? రెవెన్యూ డెఫిసిట్ 33,185 కోట్లు చెప్పారు. ఫిజికల్ డెఫిసిట్ దాదాపు 80,000 కోట్లు ఉంది. తులసిరెడ్డి గారు, ఏ రకంగా చూడాలి బడ్జెట్ కేటాయింపులు కానీ, లేదంటే అసలు మొత్తం రూపాయి రాక రూపాయి పోక గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ బడ్జెట్ చూసినప్పుడు 2 సినిమా పాటలు జ్ఞాపకం వస్తున్నాయి. చెప్పండి. ఒకటి మోహన్ బాబు సినిమా తప్పు చేసి పప్పుకోడు, దాంట్లో ఒక పాట ఏమంటే ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది. ఇంకా రెండవది బాబు మోహన్ ది ఒకటి ఉంది. 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, 40 ఎకరాల నారింజ తోట నారావారిపల్లిలో ఉంది. ఇంత సారు ఉంటే వస్తావా, ఇంత పప్పు ఉంటే వస్తావా అని ఈ 2 పాటలు జ్ఞాపకం వస్తున్నాయి. బడ్జెట్ చూస్తేనేమో 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్. ఇది అనుకుంటే కన్నా చాలా వదిలిపొస్తుంది. 3,22,359 కోట్ల రూపాయలని. కానీ ఆఖరికి దీన్ని దృష్టిలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కు, నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్, మిగతా గవర్నమెంట్ కూడా కేంద్ర బడ్జెట్ కు కొంత శాంక్టిటీ ఉంటుంది. బడ్జెట్ లో 3 రకాలు, అక్కడ గానీ ఇక్కడ గానీ. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్, 3 ఉంటాయి. ఈ 3కి కేంద్రానికి వచ్చేసి దగ్గర ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో బారెడు, రివైజ్ ఎస్టిమేట్ ఏమో మూరెడు, యాక్చువల్స్ ఏమో జానడు. కాబట్టి మనం బారెడు చూసినప్పుడు బ్రహ్మాండం అనిపిస్తుంది. నెక్స్ట్ జానడుకు వచ్చినప్పుడు ఇంతేనా అనిపిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లో చూస్తే కేటాయింపులు దీని గురించి చర్చలోకి తీసుకోవడమే వేస్ట్ వచ్చేసి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకానికి 4,500 కోట్లు కేటాయించారు. కానీ ఒక పైసా ఖర్చు పెట్టలే. 2024-25లో అన్నదాత సుఖీకి 4,500 కోట్లు కేటాయించి మన ఇటీవల అక్టోబర్ లో ప్రవేశపెట్టినాం. పైసా ఖర్చు చేయలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ విధంగా కేటాయింపులకు ఖర్చుకు సంబంధమే ఉండదు. కేటాయింపులు ఎంతో ఉంటాయి, ఆఖరికి రివైజ్డ్ యాక్చువల్స్ ఎక్కడో ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏదో పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమంటే ఇక్కడ ప్రధానంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణం వచ్చేసి సూపర్ 6. వైకాపా ఫెయిల్యూర్స్ ఎంత కారణమో, మిగతా హామీలు ఎంత కారణమో, ఒక సూపర్ 6 హామీలే ఈ గవర్నమెంట్ ఈ రోజు ఉంది అంటే ప్రధానమైనటువంటి కారణం. అటువంటి సూపర్ 6 హామీలకే చాలా హామీలకు వచ్చేసి దీంట్లో మొండి చేయి చూపడం జరిగింది. దాంతో పాటు మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రము, వ్యవసాయానికి సాగునీటి రంగం వచ్చేసి గుండెకాయ. అటువంటి సాగునీటి రంగానికి టోటల్ బడ్జెట్ లో చూస్తే కేటాయింపులు చాలా తక్కువ, ఏదైనా ఖర్చు పెడతారని నమ్మకం లేదు. కాబట్టి ఇంకా మనం సూపర్ 6 డెప్త్ కి పోతే నెక్స్ట్ వస్తాం. కాబట్టి ఓవరాల్ గా ఈ బడ్జెట్ వచ్చేసి మీరు చెప్పినట్లు ద్రవ్య లోటు వచ్చేసి జిఎస్టిపిలో 4.38%. మన మామూలుగా 3.5% దాటకూడదు, కానీ ఇది 4.38%. కాబట్టి ఇది
అప్పులు విపరీతంగా చెప్పిన దానికంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు. ఓకే. రేపు రాబోయే రోజుల్లో బాధుడు ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసి కోతలు ఉంటాయి. ఓకే. కేటాయింపులకు కోతలు ఉంటాయి. రూపాయి రాకకు బాధుడు ఉంటుంది. ఓకే. రూపాయి రాకకు అప్పులు ఉంటాయి. కాబట్టి ఇది ఓవరాల్ గా రేపు జరగబోయేది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ఇక్కడ 2-3 అంశాలు ఓవరాల్ స్పెసిఫిక్ గా పథకాల్లో మన కోతల గురించి సెకండ్ రౌండ్ లో వద్దాం. నిజంగా కోతలు ఏమైనా పెట్టారా లేదు అంకెల తర్వాత సవరించుకుంటారని దానికి వద్దాం. కానీ బడ్జెట్లో నాకు పోలవరంకి ఒక 6,700 కోట్ల రూపాయలు చూపించారు. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని ₹1 మనం ఖర్చు పెట్టకుండా, మరి అది ఎందుకు చూపించాల్సి వచ్చింది? అట్లాగే అమరావతి కూడా 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని. సో ఈ రెండింటితో పాటుగా మూలధన వ్యయం 40,000 కోట్లు పైగా ఖర్చు పెడతామని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవి సాధ్యం అవుతాయా? మీకేమనిపిస్తుంది? ప్రధానంగా పోలవరం అమరావతి గురించి ఏం చెప్తారు సార్? ఒకటి, పోలవరం 6,705 కోట్లు, అది జాతీయ ప్రాజెక్టు. ఒకప్పుడు ముందు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెడితే రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గడచిన 10 నెలల కాలంలో ముందస్తుగానే వాళ్ళు డబ్బులు పంపించడానికి అంగీకరించారు. 12,000 కోట్లకు పైచిలు. ఆ మేరకు నిధులు కూడా 1-2 సార్లు విడుదల చేశారు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో దాన్ని పొందుపరచాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాన్ని పొందుపరిచి మొత్తం 18,019 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి పోలవరానికి మినహాయిస్తే 11,314 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కింద భారీ మధ్యతరగతి ప్రాజెక్టుల పద్దు కింద పెట్టారు. సో ఇప్పుడు అందులో జీతభత్యాలకు పోను ఒక 10,000 కోట్ల రూపాయలు కూడా 9,000-8,000 కోట్లే ప్రాజెక్టుల నిర్మాణానికి ఉంటుంది. అది హంద్రీనేవా కాలువ విస్తరణ అన్నారు, వెలుగొండ అన్నారు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అన్నారు, వంశధార 2వ దశ. బస్కచర్లు కూడా యాడ్ అవుతున్నది. లేదులేండి. ఇప్పుడు ఈ 4కి ఖర్చు పెట్టేటువంటి పద్దు కింద చూపెట్టారు పేర్లు. కానీ గాలేరు నగర్ 2వ దశ ఏమైనట్టు? పోయిన బడ్జెట్ లో 2,700 కోట్లు దానిపై గాలేరు నగర్కి కేటాయించారు. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో ప్రసంగంలో దాని ప్రస్తావన లేదు. కేటాయింపులో ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే రేపు మాపు అయితే కానీ తెలియదు. అలాగే చాలా ప్రాజెక్టులు, తోటపల్లి ఉంది, లేకపోతే ఉత్తరాంధ్ర సృజల సవంతి ఉంది, ఇలాంటి ప్రాజెక్టుల ప్రస్తావన కూడా లేదు. మరి కేటాయింపులు వాటికి నామమాత్రంగా చేస్తారా, ఎలా ఉంటుందో వేచి చూద్దాం. రేపు డీటెయిల్స్ బహుశా రేపు రావచ్చు. మీరన్నట్టు పోలవరం బనకచెర్ల అది ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చింది, దాన్ని అమలు చేస్తామని దానికోసం రిపోర్టు తయారు చేసే స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి గారు ప్రసంగంలో పేర్కొన్నారు. అందువల్ల ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు లేవు. నేననేది ఏంటంటే 23,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అందులో 5.6% నిధులు మాత్రమే ఇరిగేషన్ కు జలవనరుల శాఖ కేటాయించి, అందులో రాష్ట్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుకు 3.5% కేటాయించి, కానీ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జనాభా 62% ఉన్నారని ఆర్థిక మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు నొక్కి చెప్పి ఈరోజు ఆ రంగాన్ని ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇప్పుడు ఈ గాలేరు నగరి, హంద్రీనేవా, వెలుగొండ ప్రాజెక్టులు, తెలుగుగంగ ఒక 3.5 దశాబ్దాలుగా నిర్మాణంలోనే కొనసాగుతున్నాయి. నేననేది ఈ 4గింటికే ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించమని ఇటీవలే కడపలో ఒక మీటింగ్ జరిగితే తులసిరెడ్డి గారు నేను పాల్గొన్నాం. అక్కడ కూడా డిమాండ్ చేశాం. విజయవాడలో సభ జరిగితే డిమాండ్ చేశాం. జనవనరుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాశాం. అయినా మొత్తం బడ్జెట్ కి రాష్ట్రం మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులకి 11,000 కోట్లు కేటాయించడం అంటే ఇంకెంతకాలం ఈ ప్రాజెక్టుల ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలుగుతున్నది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవికుమార్ గారు, సరే వైసీపీ నాయకులు ఎవరు సభలో ఉండట్లేదు, అది వేరే చర్చ, దానిలోకి నేను వెళ్ళట్లేదు. కానీ
బడ్జెట్ మీద మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ గారు రియాక్ట్ అయినట్టున్నారు. ఏంటి ఓవరాల్గా మీకు ఈ బడ్జెట్ ఎలా అనిపిస్తుంది? అక్షరాల ఇది ఫెయిల్యూర్ బడ్జెట్ అండి, 100%. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చేసినటువంటి 143 వాగ్దానాల్లో కేవలం ఒక 8-9 వాగ్దానాలకు సంబంధించి అది అరాకొర నిధుల్ని మంజూరు చేస్తున్నట్లుగా బడ్జెట్ లో చెప్పారు. ఆయన చెప్పినటువంటి సూపర్ 6 హామీలని చాలా వరకు విస్మరించారు. అన్ని రంగాల్లో కూడా మేము ఫెయిల్ అవబోతున్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకి అందజేయడం జరిగింది. టోటల్ గా ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది, వ్యవసాయ రంగాన్ని విస్మరించింది, ఇరిగేషన్ రంగాన్ని విస్మరించింది, విద్యా రంగాన్ని విస్మరించింది, సాంఘిక సంక్షేమ రంగాన్ని విస్మరించింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రంగాలని, పేద వర్గాలను విస్మరించింది, అనేక రంగాల్ని మొత్తం విస్మరించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదో 2-3 ప్రాజెక్టులకి నిధులు అరకొరగా కేటాయిస్తున్నామని చెప్పారు, కానీ అనేక ప్రాజెక్టులను కూడా విస్మరించడం జరిగింది. అంటే వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలకి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి అసలు ఎటువంటి పొంతన లేదు. ఇది కొత్తగా అంటే ఆర్థిక మంత్రి సభలో ఒక మాట చెప్పారు సార్, ₹1 అప్పు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మాకు అప్పుకి చెల్లారని కూడా మాట్లాడారు. దానికి ఏం చెప్తారు మీరు? అన్న ఇప్పుడు పథకాలన్నీ చెప్పారు సరే, అరకొరక కేటాయింపులు ఉన్నాయా లేదా మనం వాటిలోకి వద్దాం. అసలు ఆదాయం పెరగడానికి మాకు అంత టైం కూడా లేదు, ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని ఆర్థిక మంత్రి అంటున్నారు. ఏం చెప్తారు రవికుమార్ గారు? గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిష్క్రమించేటువంటి సమయంలో ఎన్ని అప్పులు ఉన్నాయి ఏంటి కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఆనాడు ఉన్నటువంటి అతి కొద్ది మరి ఆ నిధులతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి విధంగా ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పారో అన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ ప్రజా జనరంజక పరిపాలన కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు చూశారు. ఏ వాగ్దానాన్ని కూడా ఒక్క వాగ్దానం కూడా విస్మరించకుండా అన్ని వాగ్దానాలని అమలు చేయడం జరిగింది. అంటే ఒక వాగ్దానాన్ని అమలు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, దానికోసం తగినటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి, నిధులు తెచ్చుకునేటువంటి ఆ యొక్క తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవికుమార్ గారు. మనతో డాక్టర్ మురళీమోహన్ గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, అలాగే అక్కల గాంధీ గారు జనసేన పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా గాంధీ గారు నమస్కారం. గాంధీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సభలో ఒక మాట చెప్పారు, మేమే అధికార పక్షం మేమే ప్రతిపక్షం కూడా అని. సంఖ్యరీత్యా కూడా వాస్తవంగా సరే అధికార పక్షం ఉన్నారు కాబట్టి అధికార పక్షం అవుతున్నారు, కానీ లేకపోతే మీరే ప్రధాన ప్రతిపక్షం కావాలి వాస్తవంగా రాష్ట్రంలో. సో ఎలాగూ ప్రతిపక్షం అధికారికంగా ఉన్న ప్రతిపక్షం సభలో లేదు. ఈ బడ్జెట్లో కేటాయింపుల విషయంలో లేకపోతే బడ్జెట్ రూపకల్పనలో మీ అభిప్రాయాలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉండాలని చెప్పి కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అందరికి అన్ని వర్గాలకి న్యాయం చేకూరే విధంగా బడ్జెట్ ను రూపొందించడం జరిగిందండి. ఏదో ఒక నియంతలాగా కాకుండా ఒక ప్రజాస్వామ్య నాయకులుగా ఆలోచించి ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే ప్రజాస్వామ్యం ప్రభుత్వం అని ఏదైతే నమ్మి అలా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో ఆ విధంగా ప్రజల అభిప్రాయం మేరకు ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ని ఈ రోజు రూపకల్పన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలకి ఎక్కడా కూడా ఉన్నాయి. గడిచిన 5-6 నెలల్లో మీరు అన్నట్టు కొన్ని వాగ్దానాలు సూపర్ 6 లాంటివి నెరవేర్చలేకపోయాం. ఈ బడ్జెట్ లో వాటికి కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా మే నెలలో వీటన్నిటికీ సూపర్ 6 సంబంధించినటువంటి
ఏదైతే పథకాలు ఉన్నాయో అటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అట్లాగే వ్యవసాయ రంగానికి కావచ్చు, అట్లాగే పారిశ్రామిక రంగానికి కావచ్చు, ఐటీ రంగానికి కావచ్చు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, అన్ని రకాల సామాన్యుడు ఎవడి కష్టార్జితంతో వాడు నెలకు ఒక 25,000 రూపాయలు సంపాదించుకొని నా బతుకు నేను బతుకుతాననే ధైర్యాన్ని ఈ బడ్జెట్ లో చూపించారండి. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా నువ్వేం పని చేయి మాకు, నీ ఇంటికాడ కూర్చొని మేము పథకాలు ఇస్తాం అని సోమరిపోతనాన్ని అలవాటు చేసి అందరినీ ఆర్థికంగా సర్వనాశం చేసి ప్రభుత్వం ఎప్పుడు పెన్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఎప్పుడు పథకం ఇస్తుంది, మన తిండి ఎలా తినాలి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శ ఏంటంటే దానికి 3 రెట్లు పథకాలు ప్రకటన చేశారని, ఆఖరికి రద్దు చేస్తున్నట్టు చెప్పిన పథకాలు కూడా ఇప్పుడు నాయి బ్రాహ్మణులకో లేకపోతే మత్స్యకారులకు ఇచ్చే కూడా ఇంకొక రూపంలో ఇస్తున్నారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఆల్మోస్ట్ అవే పథకాలు కొనసాగిస్తున్నారు, అంతకన్నా ఎక్కువే అమౌంట్స్ చెప్పారు అన్నది మీ మీద విమర్శ గాంధీ గారు. లేదండి, ఇప్పుడు ఎవరికైనా కావాల్సిందంటే ఆకలి వేస్తే చేపలు పడతాం నేర్పించాలి కానీ రోజు చేపనే వాళ్ళనేది కష్టమైందండి. అంటే పని కల్పించాలి. ప్రతిరోజు పథకాలు ఇచ్చి మీరు కూర్చోండి మేము భోజనం పెడతామంటే అది కష్టసాధ్యం అయింది. ఇప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు మనం భోజనం మనం పెడతాం కాదు, వాళ్ళంతటికి వాళ్ళు కష్టపడి మన పని కల్పిస్తే వాళ్ళకి వాళ్ళు స్వయంగా పని చేసుకొని వాళ్ళ రూపాయి కష్టార్జితో వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలంటే దానికి కావాల్సినటువంటి అభివృద్ధి చూపించాలి, పని కల్పించాలి. పని కల్పిస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వాల మీద, అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వాల మీద ఆధారపడి లేకుండా మన స్వయం ప్రాతిపదిక మీద మనం బతకాలని మన అందరికీ ఉంటుందండి. ప్రతి మనిషి కూడా చేయి చాచిన ఒక రూపాయి కావాలని అడుక్కోవాలని ఎవరు అనుకోరు. కానీ వీళ్ళు ఆ స్థాయికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తుంది అని ఎదురు చూసే స్థాయికి తీసుకొచ్చారు. కానీ పరిపాలన అది కాదండి, అంబేద్కర్ గారు కోరుకుంది అది కాదు. సో జనసేన పూర్తి సంతృప్తితో ఉన్నదా, లేకపోతే ఎక్కడన్నా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించిన కేటాయింపులు పంచాయతీరాజు మరొకటో వాటి విషయంలో కూడా యూఆర్ హ్యాపీ గాంధీ గారు, అంతేనా? అవునండి, 19,000 కోట్లు పంచాయతీరాజ్ శాఖ కూడా కేటాయించడం జరిగింది. అది ఒకటే కదా సార్, అన్ని సెక్టర్లు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ అన్ని కార్పొరేషన్లు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు కూడా లోన్ తీసుకోలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఇక అమ్మఒడి మీ ఎస్సీలు ఎస్టీలకే కదా కేటాయించింది, లేదంటే ఇంకో పథకం మీకే కదా కేటాయించిందని ఆ పప్పు బెల్లాలాగా పంచారు. కానీ చదువుకున్న యువకులకి ఏనాడు గడిచిన 5 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయలు కూడా లోన్ తీసుకొని వాళ్ళ స్వయం ప్రాతిపదిక మీద బతికే పరిస్థితి లేకుండా చేశారు. అలా కాకుండా ఏ శాఖ కేటాయించినటువంటి డబ్బుల్ని వరకే కేటాయించే విధంగా బడ్జెట్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. మురళీమోహన్ గారు, బడ్జెట్లో వాస్తవంగా కొన్ని ఇప్పుడు దానికి హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి 10 లక్షల నుంచి దాన్ని 25 లక్షలకు పెంచారు. అలాగే ఇప్పటిదాకా అమలు కాకుండా ఉన్న పథకాలు తల్లికి వందనం కానీ ఇలాంటివి అమలు చేస్తూ ఉంటున్నారు. అంటే అంతకుముందు అమ్మఒడి అనేవాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు. అంటే కొన్ని పథకాలు అమలుకి శ్రీకారం చుడుతున్నారు. నిజంగా హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచే ప్రయత్నం ఇలా కొన్ని బాగున్నప్పటికీ ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే అసలు ఆదాయం ఎక్కడి ఇప్పుడు 40,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాన్నారు. ఏ రకంగా పెడతారు? గతంలో ఉన్న విమర్శే గత ప్రభుత్వం మీద మీరు చేసిందే, ఉన్నదంతా పప్పు బెల్లలాగా పంచారు, ఒక్క చోట ఒక రోడ్డు మరమ్మతులు కూడా చేయలేకపోయారు, కొత్తది అభివృద్ధి సున్నాయిందని. దానికి ఇప్పుడు 40,000 కోట్ల పైగా చూపిస్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పినటువంటి పథకాల్లో సూపర్ 6లో కానివ్వండి మిగతా కీలకమైన పథకాల్లో కూడా అన్నదాత సుఖీభవ కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాల్లోనే వేల కోట్ల రూపాయల కోత కనపడుతాయి. అవి అమలవుతున్న పథకాలు వాటి అంకెలకి ఇప్పుడు మీరు చూపించిన కేటాయింపులకి అన్లెస్ లబ్ధిదారులని భారీగా సగానికి సగం తగ్గిస్తే తప్పితే సాధ్యం కాదన్నట్టుగా ఉన్నాయన్నది విమర్శ. ఏం చెప్తారు? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం 2014-19 మధ్యలో కూడా ఇదే రకమైనటువంటి విమర్శలు చేశారు. ఎప్పుడు కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో చేసే ఎక్స్పెండిచర్ లో మూలధన వ్యయం అనేది ఖచ్చితంగా ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యతను కల్పిస్తూ ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చేస్తున్నటువంటి వ్యయం తిరిగి అదొక మూలధనంగా కావాలి, అదొక పెట్టుబడిగా కావాలి, ప్రజలకి దాని వల్ల కొంతకాలం తరువాత ప్రయోజనం కలగాలి అన్నటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని
పటిష్టంగా అమలు పరుస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనించినట్లయితే 2014-19 మధ్య 59% మూలధన వ్యయం ఖర్చు చేయడం జరిగింది. అదే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 22% చేసేసింది. అంటే దానివల్ల ఈ రాష్ట్రంలో మూలధన వ్యయం అనేది పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వచ్చినటువంటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అంటే వస్తున్నటువంటి ఏ రకమైనటువంటి రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయో వాటి నుంచి ఎక్స్పెండిచర్ చేయడమే తప్ప అదనంగా ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితులు కనిపించలేదు. అందుకనే ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ఖచ్చితంగా మూలధన వ్యయం అనేది ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉండాలని 40,635 కోట్ల రూపాయలని మూలధన వ్యయంగా అంచనా వేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గమనించినట్లయితే ఒక దివాలా స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిస్థితుల నుంచి పునర్నిర్మాణం వైపు, అంటే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తారో ఆ విధంగా ఈ రోజు ఇటుక పేర్చి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాల్సినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి, ఏ శాఖల కేటాయింపులు ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్నటువంటి విషయాన్ని ఆర్థిక నిపుణుల సలహాల మేరకు నీట్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. 3,22,559 కోట్ల రూపాయల అంచనాలో రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్ల రూపాయలు అయితే మూలధన వ్యయం 40,000 కోట్ల 630. అదే సార్, ఎక్కడి నుంచి ఇప్పుడు కాదు మురళీమోహన్ గారు, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారన్నది ఒకటైతే పెద్ద పథకాలు ఇప్పుడు అన్నదాత సుఖీభో సరే, ఇప్పుడు పోయిన బడ్జెట్లో కూడా ఇందాక ఎవరో చెప్పారు గెస్ట్లు 4,000 కోట్లు 4,500 కోట్లు కేటాయించారు, ₹1 ఇవ్వలేదని. వాస్తవంగా సంవత్సరానికి మీరు చెప్పిన 20,000 కోట్ల 20,000 చొప్పున ఇవ్వాలంటే 10,400 కోట్లు అవుతుందని ఈ బడ్జెట్లో 6,000 కోట్లు చూపించారని. తగ్గిస్తారా? అలాగే తల్లికి వందనం కూడా ఆ నిధులు సరిపోవు, దానికి దాదాపు రెట్టింపు నిధులు కావాల్సి ఉంది. అట్లా ప్రతి దానిలో కూడా ఇవాళ అమలవుతున్న పథకాలు పాత ఫిగర్స్ రీచ్ కావడానికి కూడా ఈ డబ్బులు సరిపోవు, మీరు ఇంకా పెంచి చెప్పిన అంకెలు కూడా ఉన్నాయి, అవి ఎలా చేస్తారన్న విమర్శ. అట్లాగే చాలా ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు, మహిళలకి పెన్షన్ కానీ లేకపోతే ఫ్రీ బస్ కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ ఇలాంటి వాటికి 0 కేటాయింపులు 2025-26 సంవత్సరం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా సూపర్ 6 లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసి తీరుతామని నిన్న మొన్న నుంచి కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేస్తుంది. ఇప్పటికే దీపం పథకం కింద మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఉగాది నుంచి మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు అన్నదాత సుఖీభవ ప్రకటించడం జరిగింది. ఏ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరగడం జరిగింది. అదే విధంగా తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడం జరుగుతుందండి. సూపర్ 6 లో 4 ఇప్పుడే అయిపోయాయి. అంటే అర్థం పర్థం లేనటువంటి వాదనలు కొందరు చేస్తుంటారు. అంటే ఏదో ఒక బురద జల్లాలి, ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అవమానపరచాలి, ప్రభుత్వాన్ని పలచనపరచాలి, జనంలో ఏదో ఒక రకమైనటువంటి గందరగోళాలను సృష్టించాలన్నటువంటి మాటలు చెప్తున్నటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు గౌరవ పెద్దల లక్ష్మీనారాయణ గారు చాలా మంచిగా విశ్లేషణ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు బడ్జెట్ అంచనా అనేది ఎవరు పరిపాలనలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటది, ఆ అంచనాలు రియాలిటీస్ తులసిరెడ్డి గారు కూడా చాలా చక్కగా చెప్పారు. పారెడు జానడు అవుతూ ఉంటది అనేసి వాస్తవం నిజమే. కానీ ఏ పరిపాలనలో ఉన్నప్పుడు ఆ పారెడిది మూరెడైంది, మూరెడిది జానడైంది అన్నటువంటి విశ్లేషణ ఈ అంకెలేమి ఈ రోజు చెప్పినవి రేపటికి చెరిగిపోయినటువంటి అంకెలు. గడిచిన 30 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బడ్జెట్లు మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అంచనాలకి యాక్చువల్స్ కి రివైజ్డ్ కి వ్యత్యాసం ఎంత ఉందో ఒకసారి మీరు గమనించండి. ఎప్పుడు కూడా గాని వాస్తవాలకు దగ్గరగా ప్రజా అభీష్టానికి అనుగుణంగా ప్రజల ఆశలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించడంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు. అట్లాగే ఇంకొక ప్రశ్న కూడా సార్, ఇప్పుడు పోలవరం గురించి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, జాతీయ ప్రాజెక్టు అయినా కూడా దానికి ఇందులో 6,705 కోట్లు కేటాయించారు, మరి కేంద్రం దానికి ఆ మేరకు ఇవ్వట్లేదు అన్నది ఒకటైతే, అమరావతికి కూడా ఆల్మోస్ట్ 15,000 కోట్లు నాకు గుర్తుండి ఆల్మోస్ట్ అది ఫ్రీగానే ఇచ్చినట్టు, లోన్ అయినా ఇప్పుడు 90 ఏళ్ళకి ఏమో తీర్చాలి, కేంద్రం గ్యారంటీ ఉంటుంది, 15,000 కోట్లు ఇచ్చినట్టుగా చెప్పారు. ఇప్పుడు బడ్జెట్లో కూడా 6,000 కోట్లు అమరావతి పేరుతో చూపిస్తున్నారు. అంటే ఆ 15,000 కోట్లకి అదనంగానా అసలు 15,000 కోట్లు వచ్చినాయా, ఏం చెప్తారు మురళీమోహన్ గారు? హలో మురళీమోహన్ గారు వాయిస్ కట్టింది, మళ్ళీ తీసుకుంటాను. తులసిరెడ్డి గారు,
పోలవరం లాగానే అమరావతికి కూడా బడ్జెట్లో 6,000 కోట్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేలాగా చూపించారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మిగతా వాటి గురించి కూడా ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు పోలవరంది అమరావతి కూడా చూపించకూడదు. పోలవరం వచ్చేసి కేంద్రం సరే ఒకవేళ ముందు మనం పెట్టే ఇస్తుంది కాబట్టి అది అకౌంట్ లోకి రాదు, అది ఒకవేళ అడ్జస్ట్మెంట్ కిందకి వస్తుంది. అదే విధంగా వచ్చేసి అమరావతికి కూడా అటు వరల్డ్ బ్యాంక్ కి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి, అడ్కో అండ్ జర్మనీ సంబంధించిన ఒక సంస్థ, ఈ 4 కలిసి దాదాపు వచ్చేసి 30,000 కోట్ల రూపాయలు అప్పే అనమాట. అది కూడా కాబట్టి నువ్వు ఆల్రెడీ 30,000 కోట్లు అప్పు చేస్తా ఉన్నప్పుడు దానికి ఇప్పుడే వడ్డీ కట్టాల్సింది కాబట్టి టైం ఉంది. నువ్వు దానికి వచ్చేసి దీంట్లో అమరావతికి నువ్వు ఖర్చు పెట్టేట్టు చూపించడం అంటే దానికి అదనంగానా, లేకుంటే వచ్చేసి ఊరికి అట్లా ఆఫర్ గా పెట్టుకున్నావా? అట్లప్పుడు వచ్చేసి 30,000 కోట్లు నిధులు ఇచ్చినట్టు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటి కంటే 30,000 కోట్లు నిధులు ఇచ్చినట్టు. కాబట్టి అది కూడా కరెక్ట్ గా లేదు. ఇక ఏది ఏమైనా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణము సూపర్ 6. వైకాపా వైఫల్యాలు ఎంత కారణమో సూపర్ 6 హామీలు అంత కారణం. సూపర్ 6 హామీల్లో మనం ఒక్కొక్కటే తీసుకుంటే క్లుప్తంగా, ఒకటి నిరుద్యోగ వృత్తి యువతకు సంబంధించి రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున 20 లక్షల మందికి 7,200 కోట్ల రూపాయలు కావాలి. 2024-25లో పైసా ఇవ్వలేదు. 2025-26లో కేటాయింపులు పైసా లేదు. కాబట్టి ఒక ప్రధానమైనటువంటి సూపర్ 6 లో నంబర్ 1 హామీ యువతకు సంబంధించి 2024-25 పంగనామాలు పెట్టారు. 25-26లో కూడా చూపలేదు, కేటాయింపులే లేవు. కాబట్టి లేనంటే. ఇక రెండవది తల్లికి వందనం. 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 12,450 కోట్లు కావాలి. 2025-24-25లో దానికి ఒక పైసా ఇవ్వలేదు. 25-26లో 9,407 కోట్లు కేటాయించారు. కావాల్సిందేమో 12,450 కోట్లు. సంఖ్య అదే ఉందనుకున్నా, మీరు చెప్పిన 83 లక్షల మంది పిల్లలే ఉన్నారు అనుకున్నా కూడా అంత కావాలి. మీరు సంఖ్య తగ్గిస్తారా లేకపోతే అమౌంట్ తగ్గిస్తారా? కానీ ఖచ్చితంగా ఇక్కడ మోసం చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీగో కింద 53,52,000 మంది రైతులు ఉన్నారు. ఏడాదికి 20,000 వేసుకుంటే 10,706 కోట్లు కావాలి. 24-25లో 4,500 కోట్లు కేటాయించి పైసా ఇవ్వలేదు. 2025-26లో 6,300 కోట్లు కేటాయించారు. ఒకవేళ ఇది ఇవ్వాలనుకుంటే కేంద్రం కొంత ఇస్తుంది కాబట్టి కొంత అడ్జస్ట్ చెప్పొచ్చు దీనికి ఒకవేళ ఇస్తే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు 50 ఏళ్లకే పెన్షన్ కింద 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున 8,160 కోట్లు కావాలి. 24-25 బడ్జెట్ లో కేటాయించలేదు, పైసా ఇవ్వలేదు. 25-26లో కూడా ₹1 కూడా కేటాయించారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు. తులసిరెడ్డి గారు, మీరు చాలా అనుభవజ్ఞులు. ఇక్కడ చర్చ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు వాస్తవమే, కానీ వాస్తవంగా ఇవాళ రాష్ట్రాలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ అప్పుల ఊబిలో కూరుకుపోతూ జిఎస్డిపిలు ఇందాక మీరే చెప్పారు, రెవెన్యూ డెఫిసిట్తో పాటు అసలు మొత్తం అప్పులు చేస్తే అది ప్రతి సంవత్సరం అక్యుములేట్ అయితే పోతున్న నేపథ్యంలో ఈ హామీలు నిజంగా నిలబెట్టి మనం మాట్లాడితే బడ్జెట్ మొత్తం ఉప్పని ఎగిరిపోయేటువంటి పరిస్థితి. అమలు సాధ్యమేనా? ఇంకా ఇప్పుడు ఉన్న వాటికి కొత్త పాటు అసలు పని మీరు ఒక లిస్టు చదివారు. ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు, తులసిరెడ్డి గారు దీన్ని? అదే కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఇది ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయని చెప్పేసి అప్పుడేమో వచ్చేసి ఎన్నికల కోసం తెలిసి తెలియక చెప్తాము. తర్వాత వచ్చేసి సమస్య ఏ ప్రభుత్వానికైనా ఈ సమస్యలు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో దీని గురించే ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో వచ్చేసి జస్ట్ మేనిఫెస్టో గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఏదో ఒక హామీ ఇస్తే ఏదో ఉచిత విద్యుత్, ఒక హామీతో సబ్సిడీ బియ్యము, ఒక హామీతో ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర గారు. ఇప్పుడు వచ్చేసి పోటీలు పడి ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఉపకులానికి ఏమి కావాలంటే అడగని వాడు పాపాత్ముల కింద ప్రయత్నిస్తా ఉన్నారు. ఇది పర్యవసానమే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి. కాబట్టి అవి డెఫినెట్ గా వచ్చేసి ప్రజల్లో చర్చనీయాంశం అడుగుతారు. తర్వాత మీరు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు సరే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఆయన గత పరిపాలన ఒకసారి 2014-15లో ఆయన తప్పుడు అప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 1,10,367 కోట్లు.
రాక 2014-15 బడ్జెట్ ఎస్టిమేట్స్ తో రూపాయి రాక 1,10,367 కోట్లు ఆ మేరకు ఒక్క ఖర్చు పెడతామని చెప్పారు. ఆ ఖర్చు పెట్టడం ఏం చూపించారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు మూలధనము రెవెన్యూ కింద ప్రణాళికేతర ఖర్చు అనే వాళ్ళు అప్పుడు 85,151 కోట్లు ప్రణాళికేతర ఖర్చు, 26,673 కోట్లు ప్రణాళిక ఖర్చు అంటే ఇక మూలధనం పెడతాం. కానీ ఆఖరికి యాక్చువల్ రిసిప్ట్స్ అంతా 66,220 కోట్లు. అంటే నీకు ప్రణాళికేతర ఖర్చే 85,151 కోట్లు, ప్రణాళికేతర ఖర్చుకే రాలేదు. యాక్చువల్ రిసిప్ట్స్ వచ్చేసి 66,220 కోట్లు వచ్చాయి ఇంక్లూడింగ్ అప్పులు. మళ్ళీ వస్తాను సార్. కాబట్టి దీన్ని బట్టి ఇదే పరిస్థితి ఈసారి 3,22,359 కోట్లలో మినిమం 50,000 కోట్లు 60,000 కోట్లు డెఫిషియన్స్ వస్తాయి. డెఫిసిట్ వస్తుంది. ఓకే లక్ష్మణ్ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి రవి గారు మీరు ఏదో చెప్పబోతున్నారు దానికి గో హెడ్ రవికుమార్ గారు. హలో. పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినంత విధంగా ఎవరు అమలు చేయలేదు. పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సౌభాగ్యంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలను బాగా చదివించుకున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగింది. ప్రభుత్వం అంటే వచ్చే డబ్బు సరే మనం ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వలలు ఇచ్చిందా లేదనేది పక్కకు పెడితే వండి పెట్టడము లేదంటే వచ్చిన డబ్బులు పంచడమే ప్రభుత్వం బాధ్యత. రవికుమార్ గారు నేను అదే మాట్లాడుతున్నానండి, నేను అదే చెప్పబోతున్నాను. కొంచెం చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ దేశంలో సమన్యాయం కావాలి, సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయం సమన్యాయం ఎలా వస్తుందండి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చాలా పేదరికంలో ఉన్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, ఈ దేశంలో అంటరానితనం ఉంది, ఈ దేశంలో నిరక్షరాస్యం ఉంది. ఇవన్నీ కూడా పోవాలంటే కనీసం ఇంటికొకళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కనీసం ఇంటికి ఒకళ్ళని చదివించి ఒకళ్ళని విద్యావంతుల్ని ఉద్యోగులు చేస్తే ఆ కుటుంబం బాగుపడుద్ది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మఒడి అనేటువంటి పథకం పెట్టడం జరిగింది. పిల్లలకు కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, షూస్, టై ఇంకా ఏమేమైతున్నాయో ఇవన్నీ కూడా తండ్రికి తల్లికి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా అందజేయటం జరిగింది. స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియంలో తీర్చిదిద్దడం జరిగింది. స్కూల్స్ ని అద్భుతంగా ఆధునీకరించడం జరిగింది. కొన్ని చోట్ల నూతన భవనాలను కూడా కట్టడం జరిగింది. ఇట్లా విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చి పేద వర్గాల్లో పేద గుడిసెల్లోకి విద్యని అందించి వాళ్ళని చదువుకోవడానికి వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళని చదివించడం తప్ప రైట్ సార్. ఈ రోజున అటువంటి అమ్మఒడి పథకం ఏమైంది? తల్లికి వందనం అన్నావు, అందరూ చదివిస్తానన్నావు, నిజమేనని నమ్మారు, నీకు ఓట్లు వేశారు. మేము ఒకరిని చదివిస్తానంటే నువ్వు అందరం చదివిస్తానన్నావు. ఈ విద్యా సంవత్సరం ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయిందండి, మార్చి ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులు నష్టపోయారండి, పేద వర్గాల విద్యార్థులు. ఈ విద్యా సంవత్సరం అంతా నష్టపోయారు. రైట్ అండి, వస్తాను. ఈ నష్టాన్ని ఏ విధంగా పథకం గురించి ఇంత డీప్ గా మాట్లాడడానికి టైం సరిపోదు రవికుమార్ గారు, మన్నించాలి మీరు. అంటే చెప్తున్నానండి, ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో ఒక్కటి అమలు అవలా. పెన్షన్ల విషయానికి వస్తే కూడా దాదాపు 3 లక్షల పెన్షన్స్ తీసేశారు, 3 లక్షల పెన్షన్స్ తీసేశారు. ఇది ఏంటండి? ఇది దేనికి సంకేతం? ఇది సోదరులు అక్కల గాంధీ గారు మాట్లాడుతూ సోమరతం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఆర్థికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం, అది సోమరతనాన్ని పెంచడం అంటే అది కూటమి ప్రభుత్వంలో ఉండి జనసేన పార్టీ అభిప్రాయమా లేకపోతే అక్కల గాంధీ గారి అభిప్రాయం? రైట్ సార్, మళ్ళీ వస్తాను. ఇటువంటి వ్యాఖ్యలను మేము ఒప్పుకోండి. ఇది ఖచ్చితంగా కూడా పేద వర్గాలకు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇలా టాటా, బిర్లాలు, మఫత్లాల్, సింధియా, సింఘానీ లాంటి అనేక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వాలు ఇచ్చాయండి. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇచ్చే, మీరు చెప్పేవని కేంద్రం మాఫీలు చేస్తున్నాయి సార్, వాటికి వద్దాం సార్ చర్చ. ఒకసారి లక్ష్మణ్ గారు, ఈ రాష్ట్రంలో కూడా
పారిశ్రామికవేత్తలకి వందలాది వేలాది ఎకరాల భూములను కూడా ఇచ్చినాయి కాబట్టి ప్రభుత్వం. రైట్ సార్ రవికుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి టైం పర్మిట్ చేస్తే. పేదలు పైకి రావద్దా, పేదలు బాగుపడద్దా? పేదల పైకి రావడానికి కేవలం పథకాలతో డబ్బులు కోసం వేరే కూడా మాట్లాడదాం సార్. ఉపాధి కల్పన వీటి గురించి కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు రవికుమార్ గారు, గత 5 ఏళ్లలో ఉపాధి కల్పన అవకాశాలు పెరగలేదు, నిజంగా అభివృద్ధి జరగలేదు, పథకాలు అమలు కాలేదని ఎవరల్లా, పథకాలు అమలు అన్నారు. కానీ మిగతా వాటి గురించి కూడా చర్చ ఉంది. దానిలో కొత్త సచివాలయాల అభివృద్ధి కాదా, రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కాదా, వెల్నెస్ సెంటర్ల అభివృద్ధి కాదా, రైట్ సార్. చర్చ ఇప్పుడు ఈ బడ్జెట్ మీద సార్ కాదు రవికుమార్ గారు, చర్చ ఇప్పుడు బడ్జెట్ మీద మళ్ళీ వస్తారు మీ దగ్గర లక్ష్మణ్ గారు. ఓకే మాట్లాడదాం సార్ రవికుమార్ సార్. ఏం మాట్లాడదాం రమ్మానండి. రైట్ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక నిమిషం. సంక్షేమం కాదు, సంక్షేమంలో అభివృద్ధిలో రెండింటిలో కూడా పోటీ పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రవికుమార్ గారు మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. యువర్ పాయింట్ ఈజ్ వెల్ టేకెన్ లక్ష్మణ్ గారు. ఇక్కడ సమస్య ఇదే, ఇప్పుడు పథకాలు అమలు కాకపోతే మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఒక ఫిగర్ చెప్పారు స్కూళ్ళల్లో, ఇది తల్లికి దీవెనికి సంబంధించి దానిలో 12,000 కోట్లు దాకా ఈ సంవత్సరం ఆగిపోయిందని ఇంకోటి చెప్తారు. అలాగే మహిళలకు సంబంధించి నెలకి 1,500 ఇస్తుంది, 32,000 కోట్లు పోయినాయి. అంటే ఈ రకంగా ఒక్కొక్క పథకం ఒక సంవత్సరం లేట్ అయితే లేదా అసలు ఇవ్వకపోతే ఎంత నష్టం జరిగిందన్నది ఈ సోషల్ మీడియా పుణ్యమని, అది నిజమా కాదా, ప్రభుత్వాలు ఇవ్వగలుగుతున్నారా లేదన్నది వాటి మీద విస్తృతంగా అయితే చర్చ జరుగుతుంది. లక్ష్మణ్ గారు, ఎలా ప్రభుత్వాలు ప్రజలకి ఇబ్బడి ముబ్బడిగా హామీలు మాట్లాడారు సార్. కొంచెం మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి ప్లీజ్. లక్ష్మణ్ గారు, ఎలా అంటే వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి? ఒకవైపు ఇచ్చిన హామీలు తట్టెడున్నాయి, ఇంకోవైపు నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కొంత అభివృద్ధి మీద కూడా, ఉపాధి కల్పన మీద, పరిశ్రమలు రావటం వాటి మీద కూడా దృష్టి పెట్టాలి, అవినీతికి తావు లేకుండా చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటారి గారు, వాస్తవాల ఆధారంగా వాగ్దానాలు చేయాలి, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఎన్నికల ప్రణాళికలో ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఏ రాజకీయ పార్టీ అయినా కూటమైనా వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రజలు కోరుతారు. మీరు నేను కూడా కోరుతాం. ఒకటి. రెండవది, ఇవాళ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 80,000 కోట్ల రూపాయలు ద్రవ్య లోటు ఉందని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. 58,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కింద ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. ఇవి కాక ఇంకా జీతభత్యాలు, పెన్షన్లు. అంటే వడ్డీలు అసలు చేసిన అప్పులకు సంబంధించి తిరిగి చెల్లించడంలో అది విధిగా చెల్లించాల్సింది, ₹1 కూడా మానడానికి వీల్లేదు. మళ్ళా అప్పు పుట్టదు. లేకపోతే ఈ రోజు రెవెన్యూ ఆదాయం 34% ఉంటే పన్నుల ద్వారా, సొంత పన్నుల ద్వారా వచ్చేది 34% అయితే 32% అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పారు. అంటే రాష్ట్ర పన్నుల ఆదాయానికి అప్పులు చేసేటువంటి దానికి మధ్య తేడా 2% మాత్రమే. మరి అప్పులు చేసి అప్పులు చెల్లించాల్సిన, వడ్డీలు చెల్లించాల్సిన దాదాపు 1,30,000 కోట్లు అప్పు అయిందని కూడా అది వాస్తవ పరిస్థితి. చెప్పండి, ఏ పథకం అమలు చేయకుండా కాస్త ఆగండి, ఆగండి. అందువల్ల ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నది అని చెబుతూ ఆర్థిక మంత్రి ఒక మాట కూడా అన్నాడు, అప్పులు పుట్టనిటువంటి దశలో మేము అధికారంలోకి వచ్చాం. మరి అప్పులు పుట్టని దశలో వచ్చినటువంటి సందర్భంలో మరింత ఆర్థిక క్రమశిక్షణతో ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి కాస్త జాగరూకతతో బడ్జెట్లు రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పన్నుల రూపంలోనూ, కేంద్రంలో పన్నుల రూపంలో వచ్చే వాటా, అలాగే గ్రాంట్స్ రూపంలో వచ్చేటువంటిది 28%. ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం
పన్నులలో వచ్చే వాటాను 41% అది కూడా 1% తగ్గిస్తారని. ఓకే, ఇంకొక శాతం తగ్గిస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. 40%. అప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా కూడా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. కాకపోతే గత ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రాయోజిక పథకాలను వాటికి ఇవ్వాల్సిన వాటా చెల్లించకపోవడంతో 93 పథకాలు ఆగిపోయినాయి. మేము వాటికి పునరుద్ధరిస్తున్నాం 76, 73 అని చెప్పారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రాయోజిక పథకాల ద్వారా నిధులు సమకూర్చుకునేటువంటి అవకాశం పొందుతుంది. అది అన్నదాత సుఖీభవ, పిఎం కిసానా, లేకపోతే గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా ఎక్కువ నిధులు హౌసింగ్ ఉంటుంది, పిఎం ఆవాస్ హౌసింగ్, అవన్నీ ఇక్కడ బడ్జెట్ లో పెట్టుకున్నా అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి అవకాశం. పోలవరానికి 6,700 చెప్పినట్టుగానే ఇది కూడా అందులో చేరి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆ స్థితిలో లేనప్పుడు 3,22,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెట్టి, అది కూడా 80,000 ద్రవ్య లోటును చూపెట్టి, రెవెన్యూ లోటును చూపెట్టి, ఈ రోజు మేము విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం లేదు, దానికి అనుగుణంగా రెగ్యులేటరీ కమిటీ తీర్పులు కూడా ఇచ్చింది అని చెబుతూనే ఇంకా ఏ రూపంలో ఎక్కడి నుంచి తెస్తారు? కోతన్నా పెట్టాలి, లేకపోతే అప్పులన్నా చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో తెచ్చుకోవాలి. ఒక పెద్ద కసరత్తు ఈ కూటమి ప్రభుత్వం పైన ఉన్నది అని, ఇది ఒక సవాల్ అని నేను అభిప్రాయపడుతున్నాను. గాంధీ గారు, ఇక్కడ ఒకటి, గతంలో కనీసం రాష్ట్రాలు వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఏదో ఒకదాని మీద కాస్త పన్ను పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక అసలు మీ చేతుల్లో ఏమీ లేదు, మీరు ఊరకు చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ జిఎస్టీ రూపంలో వచ్చేది మీ వాటా, వాళ్ళు ఏదైనా పథకాల కింద ఇస్తే అక్కడి నుంచి తెచ్చుకోవటం. ఏ రకంగా హామీలేమో కొండలాగా పెరిగిపోతూ ఉన్నాయి, వాటి మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నది, అభివృద్ధి కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ఈ దీన్ని? ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఆ లోటు, ఇంత అప్పుల మీద వడ్డీలు, కనీసం చెల్లించాల్సిన 55,000 కోట్లు పోతే ఫైనల్గా బడ్జెట్లో చేతిలో, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు ప్రతి నెల 3-4 కోట్లు అప్పు చేస్తే తప్పితే అసలు ముందు జీతాలు నెలకి 3-4 కోట్లు కనీసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందని. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు, తెలంగాణ కంటే ఏపీ ఇంకా లోటు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఎలా ఈ హామీలు ఎలా నిలబెట్టుకుంటారు? బడ్జెట్లో మళ్ళీ కొన్నిటికి కోత ఉందన్న విమర్శలు వస్తూ ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు? సార్ ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక కుటుంబం లాంటిదే. మనం ఇంట్లో ఎట్లయితే వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్ తయారు చేసుకుంటామో రాష్ట్రంలో కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఏదైతే ఉన్నారో వారికి కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో మీరు చూశారు, రైల్వే ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మన విశాఖ ఉక్కు దానికి సంబంధించి కావచ్చు, లేదా పోలవరం సంబంధించి కావచ్చు, లేదంటే రాజధాని అంశం కావచ్చు, ఏ ప్రతిపాదన పంపినా విత్ ఇన్ అవర్స్ లోనే వాటిని యాక్సెప్ట్ చేసి ఆ బడ్జెట్ కేటాయించడం, దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వడం. అప్పులే కదా సార్, ఇచ్చిన అప్పులే కదా సార్. ఇప్పుడు పోలవరంకి ఏమో R&R ప్యాకేజ్ ఇవ్వమంటున్నారు, రాజధానికి ఇప్పించింది అప్పులు. సరే, అప్పులకు వాళ్ళు గ్యారంటీ కాబట్టి మనం కట్టక్కర్లేదు అనుకుంటే అది వేరే విషయం. చెప్పండి. అదే ప్రతిదీ కూడా మనం ఇక్కడ సంపద సృష్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా అంటే అది ఉదాహరణకి మన జేబులో డబ్బులు ఉంటే సినిమాకి వెళ్ళాలనుకుంటాం, హోటల్కి వెళ్ళి ఫోన్ చేయాలనుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటాం. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇక్కడ గడిచిన 5 ఏళ్ళు ఏమైందంటే సినిమాకి వెళ్ళాలంటే OTT ఎప్పుడు వస్తుంది, వాట్సాప్ లో ఎప్పుడు, అదే మన యూట్యూబ్ లో ఎప్పుడు వస్తుంది, అందరూ కూర్చొని చూసే పరిస్థితి. అంటే సినిమాకి కూడా వెళ్ళలేని పరిస్థితి. కడుపు రెండు హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామంటే జేబులో డబ్బులు లేని పరిస్థితి. గత 5 సంవత్సరాలు బట్టలు కొనుక్కుందామంటే కొనుక్కోలేని పరిస్థితి. అంటే దీని వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఏపీలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. జనరేషన్ డబ్బులు ఎప్పుడు కూడా పేదవాడు కడుపు జేబు నిండా డబ్బులుంటే వాడు సినిమాకి వెళ్ళాలనుకుంటాడు, ఊరు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే బట్టలు కొనుక్కోవాలనుకుంటాడు. అన్ని రకాలుగా వాడు ఆలోచన విధానం వేరుంటుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే కోట్లాది మంది రూపాయి జేబులోంచి తీసి ఖర్చు పెడతా ఉంటే ట్యాక్సుల రూపంలో అన్ని రకాలుగా ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. అది సృష్టించాలని చెప్పి ఇందాక నేను రవికుమార్ గారు వేరే మాట మాట్లాడారు. కానీ
అక్కడ స్పెసిఫిక్ గా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అలా నేను ఓకే పేదవాడు అనేవాడు ఆర్థికంగా దెబ్బతినిపోయాడు, వాడికి రోజువారీ పని కల్పిస్తే Okay. ప్రభుత్వం మీద ఆధారపడే పని లేకుండా వాడి బతుకుతాడు అనేది మనం రైట్. ఇప్పుడు ఇందాక చెప్పాలి. తులసిరెడ్డి గారు మొదట్లో ఒక మాట చెప్పారు గాంధీ గారు, ఈ బారెడు జానెడు మూరేడు లెక్క బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ ఆ తేడా ఈ అంకెలైతే చాలా భారీగా కనపడుతున్నాయి. దాదాపు కేంద్ర బడ్జెట్లో 10 వంతు చూపిస్తున్నారు మీరు. వాళ్ళు 38-40 లక్షల కోట్లు చూపిస్తే మీరు 3,22,000 కోట్లు చూపిస్తా ఉన్నారు. ఈ అంకెలు నిజమవుతాయా? కేంద్రం నుంచి ఒడుపుగా నిధులు తెచ్చుకోగలుగుతారా? మీ ఆదాయం ఇందులో 32, 33, 34% మించి అసలు మన పన్ను ద్వారా వచ్చే ఆదాయం లేదు అన్నది వాస్తవం. మిగతాది ఏ రకంగా వెళ్తారు ఏంటంటే సార్ ఒక నిమిషం చెప్పండి గాంధీ గారు. సార్, తులసిరెడ్డి గారు, మేము, వేంకులరావు గారు గత పార్టీకి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం సార్. ఆయన మాకన్నా కొద్ది సీనియర్. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపులు కూడా ఇలాగే జరిగాయి. ఓకే. మరి అది కూడా అలాగే జరిగిందంటే ఆయన చెప్పి అలా కాకూడదనే కోరుకుంటున్నాం సార్. అలా బారెడు మూరెడు జానెడు కాకుండా బాగుండాలని కోరుకుంటున్నాం. అది అదే కాదు సార్, ఒక సీనియర్ గా ఆయన ఆ మాట అనకూడదు ఫస్ట్. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, అది ఏ ముఖ్యమంత్రి అయినా ఆ అంచనాల ప్రకారం బడ్జెట్ తయారు చేస్తారు. ఖర్చుకు వచ్చేసరికి వేరే రకంగా ఉంటుంది. తయారీ వేరు, బడ్జెట్ వేసుకుంటూ వేరు. ఇందాక వారు సార్ చెప్పారు 80 లక్షల మంది ఉంటే 9,800 కోట్లే అలాట్మెంట్ చేశారు తల్లి దీవెనకి, మరి 10,000 కోట్లు అన్నారు. ఆ 80 లక్షల మందిలో రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారు, లేదంటే ఫిల్టర్ చేయబోతున్నారు సార్. తల్లికి వందనంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని తగ్గించే ఆలోచన ఉందా లబ్ధిదారుల్ని? కాదండి, అందరికి చాలా క్లియర్ గా చెప్పారు ఇవాళ. అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఎక్కడ చదివినా అందరికి వర్తిస్తుంది. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుంది అని చాలా క్లియర్ గా. ఆ లెక్కలో మీరు కేటాయింపు డైరెక్ట్ గా కనపడుతుంది కదా సార్. మీరు చేసిన కేటాయింపులకి ఇప్పుడు అవుతున్న ఖర్చుకి ఒక సంవత్సరం తీసేసినా కూడా ఈ సంవత్సరం ఇవ్వాలన్నా కూడా 10,000 కోట్లు కావాలంటున్నారు కదా. 12,450 కోట్లు కావాలి. 9,407 కోట్లు శాంక్షన్ చేశారు బడ్జెట్ లో. ఓకే రవి గారు, ఈ ఫిగర్ తో ఈ ఫిగర్ తో 23 లక్షల మంది విద్యార్థులు. రవి గారు మీకు ఇంకా చాలా టైం ఉంది, మీరు విమర్శ చేయడానికి చాలా టైం ఉంది. కట్టే వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారు, వ్యాపారస్తుల పిల్లలు, వాళ్ళు కూడా మినాయించాలి. మీరు టోటల్ ఓవరాల్ 20 లక్షల మంది పిల్లలు చెప్తా ఉన్నారు. 80 లక్షల్లో ఎర్కార్డు వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారు, వ్యాపారస్తుల పిల్లలు ఉంటారు. వాళ్ళని మినహాయించిన బట్టి ఆ బడ్జెట్ ఉంచుతూ ఒక 100 కోట్లు అటు ఇటుగా. ఇప్పుడు 99% ఇచ్చి 1% ఆపరు కదా. ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తే 100 కోట్లు తగ్గింది అనుకుంటున్నాం, లేదు 500 కోట్లు తగ్గింది అనుకున్నాం. ఇప్పుడు మూలధనం అనేది పెట్టుకున్న దానికే కదా కేటాయిస్తారు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మీకు కావాల్సింది గాంధీ గారు మూలధనం పెట్టుబడి అన్నది అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సార్. మీరు ఏదో పథకాలకి ఖర్చు పెట్టడం కోసం కాదు, ఏదో రోడ్లు వేస్తామా లేదా డెవలప్మెంట్ చేస్తామా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం పెట్టుకున్న ఇది కదా సార్. అది పక్కన అమౌంట్ పెట్టుకున్నా అవసరాలను బట్టి కేటాయించుకుంటాం సార్. రైట్. స్పెసిఫిక్ గా దానికనే లేదు. మనం ఒక అమౌంట్ దాచుకునేది బ్యాంక్ లో, ఒక కుటుంబంలో బ్యాంక్ లో 1000 రూపాయలు దాచుకున్నామంటే దేనికి అవసరాల నిమిత్తం అది ఎట్టైనా వాడుకుంటాం. స్పెసిఫిక్ గా బంగారం కొనాలి, బట్టలు కొనడానికి, టీవీ కొనడానికి నేను పెట్టుకోం. రైట్ అండి. ఐ థింక్ మురళీమోహన్ గారు ఉన్నారా? ఓకే, మురళీమోహన్ గారు లేరు. గాంధీ గారు, సారీ రవికుమార్ గారు క్విక్ గా చెప్పండి. మీరు రిపీటెడ్ గా అబ్జెక్షన్. ఒకటండి, ఈ అరకొర బడ్జెట్ తో సూపర్ 6 హామీలు అమలు కావు. ఓకే ఓకే, 100% నిజం, 100% నిజం. ఇది ప్రజలను మోసం చేయటం, దగా చేయటం ఖచ్చితంగా ఈ బడ్జెట్ వల్ల. ఈ వాళ్ళు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు అమలు చేయటం అసాధ్యం. ఇది కేవలం మాటల గారడి తప్ప ప్రజలకు పేద ప్రజలు రైతాంగం పేద ప్రజలు మహిళలు ఈరోజు రవికుమార్ గారు, వైసీపీ ఫోకస్ ఓన్లీ ఈ పథకాల అమలు మీదే ఉండబోతుందా, లేకపోతే ఉపాధి కల్పన, నిరుద్యోగం తగ్గటం, అభివృద్ధి జరగటం వీటి మీద కూడా ఫోకస్ పెడతారా? ఖచ్చితంగా పెట్టామండి. ఇప్పుడు కోర్టులు కట్టడం అంటే, అన్ని కోర్టులు కట్టడం అంటే ఉపాధి హామీలు మెరుగుపరచడమే కదా. అదే అడుగుతున్నా, మీ హయాంలో జరిగింది కదా. ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో పథకాల అమలు మీదే నిలదీయబోతా ఉన్నారా,
అభివృద్ధి జరగకపోతే అభివృద్ధిలో కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తీసుకొచ్చిన నిధులేంటి, వీళ్ళు పెంచినటువంటి సంపద ఏంటి, ఏం సంపద సృష్టించారు, ఏమి పథకాలు అమలు చేశారు, పెన్షన్ లో 3 లక్షల పెన్షన్ తీసేశారు కదా, ఏం సాధించారు అసలు చెప్పండి. ఈ సంవత్సరం ఫెయిల్యూర్ తప్ప ఈ సంవత్సరం సాధించింది రైట్ సార్. లక్ష్మణ్ గారు ఆఖరిగా ఒక మాట చెప్పండి. రాబోయే 4 ఏళ్ళు సార్ రవికుమార్ కంటిన్యూగా మాటలు గారడి రవికుమార్ గారు మీ పాయింట్ వచ్చింది. లక్ష్మణ్ గారు నెక్స్ట్ 4 years ఏ రకంగా ఉండబోతా ఉంది? జనరేషన్ ఉంటుంది. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెంది, బట్టల షాపులు అభివృద్ధి చెంది, హోటల్స్ అభివృద్ధి చెంది, గాంధీ గారు ఒకసారి పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ప్రతి నెల పేదవాళ్ళ దగ్గర డబ్బులుంటాయి, రైతుల దగ్గర డబ్బులుంటాయి. 24 నుంచి 25,000 లక్ష్మణ్ గారు ఇక్కడ గాంధీ గారు రవికుమార్ గారు ఒక్క నిమిషం రైతులు ఆదార్చ పరిస్థితి లేదు, గాంధీ గారు రవికుమార్ గారు 1 సెకండ్. ఒక లెటర్ కూడా లక్ష్మణ్ గారు ఇక్కడ సార్ ఒక్కసారి సార్ క్రాస్ టాక్ వద్దు. రవికుమార్ గారు కంటిన్యూగా మీరు మాట్లాడుతాను ఒక్కసారి. లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఈ జోబులో డబ్బులు లేక ప్రజలు ఖర్చు పెట్టట్లేదు, ఇప్పుడు సంపద పెరుగుతుంది, ప్రజలు 1 సెకండ్ సార్ అది విమర్శ సార్, అది నిజమని నేను చెప్పట్లేదు, వాళ్ళ అభిప్రాయం, మీరు అది ఖండించండి, నేను కాదట్లేదు. సో ఇప్పుడు ప్రజల దగ్గర సంపద పెరుగుతుంది కాబట్టి, ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ ఖర్చు పెడతారు, తద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంటారు. ఆ పరిస్థితులు కనపడుతున్నాయి ఏపీలో. లక్ష్మణ్ గారు ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలవుతున్నాయి, ప్రారంభమే. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగైతాయి, అందులో అనుమానం లేదు. అలాగే నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా, ఇప్పుడు మూలధన వ్యయం కోసం 40,000 కోట్లు కేటాయించారు. అందులో మరి 30 పెడతారా, 35,000 కోట్ల రూపాయలు పెడతారా? పెడితే అది ఉపయోగం. ఓర్వకల్లో లేకపోతే ఇంకోటో పారిశ్రామిక వాడల్లో పెట్టుబడులు పెడతాం, రాయితీలు ఇస్తాం, ప్రోత్సహిస్తాం పెట్టుబడిదారులని అని అంటున్నారు. ఇలాంటి అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు పడకేయకుండా వాటికి పెట్టేటువంటి కేటాయించిన డబ్బుల కంటే మించి ఇంకా ఖర్చు పెట్టగలిగితే నీటిపారుదల ప్రాజెక్టులు త్వరగా అందుబాటులోకి వస్తే వ్యవసాయం గాడిలో పడుతుంది, నీరు అందుతుంది. అందువల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి దోహదపడుతుంది, ప్రజల కొనుగోలు ప్రయారిటీ బేస్ మీద కొన్ని ప్రాజెక్టులైనా పూర్తి చేయాలి మీరు ముందు నుంచి చెప్తున్నారు. అది ఆ వైపున ఈ ప్రభుత్వం ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. తులసిరెడ్డి గారు పెట్టుబడులు సార్, ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పుడు దావోసో మరొక దాన్ని కలిసి నిజంగా మనకి ఇక్కడ ఉపాధి పెరగాలి, పరిశ్రమలు రావాలి, కాస్త అభివృద్ధి జరగాలంటే పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉంది? ఈ 5 ఏళ్లలో మనం ఏదైనా ఆ రకమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుందని ఆశించవచ్చా తులసిరెడ్డి గారు? ఇప్పుడు పెట్టుబడులు రావాలంటే సరే, ఇప్పుడు చేసిన ప్రయత్నాల కంటే కూడా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా రైతుల కోసం పెట్టుబడిదారులు వస్తారు. ముందు దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మిగతా అన్ని ఊరికే చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఎత్తిపోయింది, ఇది కాడి కింద పడేసింది, అంకి వేసింది. వైకాపా ప్రభుత్వానికి 5 ఏళ్లు పడితే ఈ ప్రభుత్వానికి సంవత్సరానికి ఎత్తిపోయింది కేసు. కాబట్టి ఎన్ని చెప్పుకున్నా ప్రజల్లో వచ్చేసి ఎత్తిపోయింది, ఆ చర్చ వచ్చేసింది. రైట్ సార్, మొత్తంగా బడ్జెట్ మీద ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటారట? అభివృద్ధి, ఉపాధి కల్పన, అవినీతి లేకుండా ఉండటంతో పాటుగా ఇచ్చిన హామీలు ప్రభుత్వాలకి రాను భారంగా మారుతున్న పరిస్థితి, ప్రజలకి మరింత వివరంగా లోతుగా అంకెలు తెలుస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి హామీ గురించి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకుంటుంది, సంపద ఎలా సృష్టిస్తుంది, ఇచ్చిన హామీలను ఏ రకంగా నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని, ఉపాధి కల్పన ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. చర్చలో పాల్గొన్న మురళీమోహన్ గారికి, రవికుమార్ గారికి, అలాగే తులసిరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.